ఇప్పుడు పోపు గారు ఎన్నికైన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ చేస్తారు, మీకు ఇష్టపూర్వకంగా ఉంటారని చెప్పి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్న తర్వాత డైరెక్ట్గా ప్రజలకు కనబడతారా, లేదంటే వేరే ఏదైనా ప్రేయర్ ఏదైనా అతను చేస్తూ ఉంటారా? సో పోపుగా ఎన్నిక అయిన తర్వాత ఆ సిస్టీన్ చాపెల్లోనే ఒక మూలకి ఒక గది ఉంటుంది. ఆ గదిని రూమ్ ఆఫ్ టీయర్స్ అని పిలుస్తారు, కన్నీటి గది అని పిలుస్తారు. ఆ కన్నీటి గదిలో ఏముంటాయంటే అందరికీ సరిపడా ఈ పేపల్ వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ వెస్ట్మెంట్స్ అన్ని 3 సైజుల్లో అక్కడ ఉంటాయి, స్మాల్, మీడియము, లార్జ్. వాళ్ళు ఎవరు ఎన్నిక అవుతారని తెలియదు కాబట్టి 3 రకాల సైజులు అక్కడ పెడతారు. మనం సాధారణంగా ఇప్పుడు డిమార్ట్లోకి వెళ్ళామనుకోండి, డిమార్ట్లో అన్ని రకాల సైజులు బట్టలు అక్కడ ఉంటాయి. ఎందుకంటే వచ్చేవాడు ఏ సైజు అయినా ఉండొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ పోపు ఎవరవుతారని తెలియదు కాబట్టి అందరికీ సరిపడా ఉంటాయి. వీళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి అది ఒకటోది వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులకి అవన్నీ ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది. రెండోది వీళ్ళు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వీలుగా. రెండోది కొంతమంది లోపలికి వెళ్ళి ఏడుస్తారు. అలా ఏడ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. పోపు ధరించేటువంటి షూ కావచ్చు, దుస్తులు అవన్నీ కూడా అందులో సిద్ధంగా ఉంచుతారు. అక్కడ నుంచి పోపును బయటికి తీసుకొని వస్తారు. బయటికి తీసుకొని వచ్చి ఆ విండోలో నుంచి హెబమస్ పాపం అని చెప్తారు, అంటే మనకు ఒక కొత్త పోపు వచ్చారు అని. సో సాధారణంగా అప్పుడు ఆయన తన యొక్క కొత్త పేరును వెల్లడిస్తారు.